వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసనకు దిగారు. కాగా బోరుగడ్డ అనిల్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ నివాసం వద్ద నిరసన చేపట్టిన అనిల్ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను జగన్ ను కలిసేందుకు ఇంటికి వెళ్లనివ్వకుండా సజ్జల అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సజ్జల తన అనుచరులతో కలిసి తనపై రౌడీ షీటర్ అనే ముద్ర వేస్తూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న ప్రచారం ఉద్దేశపూర్వకమని, వాస్తవాలను ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ ఘటనతో జగన్ నివాసం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతల స్పందన రావాల్సి ఉంది. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కార్మూర్ వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కార్మూర్ వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చా కానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం లేదు, మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా? పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలను మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇప్పుడు చెప్పిన డ్యామేజ్ చేయడం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదన్నా, పార్టీలో ఎవరు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చూస్తారు కదా. అవునా? వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్లైన్స్ దాటి నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారి బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అని చూస్తాం ఏమన్నా దాంట్లో. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, ఊడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని.